టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ చాలా కాలం తర్వాత క్రికెట్పై స్పందించారు. వరల్డ్ నెంబర్ 1 బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వర్క్లోడ్ మేనేజ్మెంట్పై తన అభిప్రాయాన్ని ఘాటుగా చెప్పేశాడు. భారత్ ఫాస్ట్ బౌలింగ్ మరింత మెరుగుపడాల్సిన సమయంలో బుమ్రా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఆయన సూచించాడు. గాయం సమస్య ఉంటే బోర్డు, ఆటగాడు కలిసి నిర్ణయించుకోవాలన్నాడు. జట్టులో ఉన్నప్పుడు మ్యాచ్లను ఎంచుకోవడం సరికాదని, వర్క్లోడ్ మేనేజ్ చేయాలని చెప్పాడు. దేశానికి ఆడుతున్నప్పుడు ఒక్కోసారి ఒత్తిడిలో కూడా బరిలోకి దిగాల్సి ఉంటుందన్నాడు. బుమ్రా లేకపోయినప్పటికీ సిరాజ్, ప్రసిద్ధ్, ఆకాశ్దీప్ బాగా ఆడారని, కానీ కీలక సమయాల్లో బుమ్రా అత్యవసరంగా ఉండాలంటే ఏం చేస్తారని అజారుద్దీన్ ప్రశ్నించాడు. ఇటీవల అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో బుమ్రా 5 టెస్టుల్లో 3 టెస్టులు ఆడాడు. బుమ్రా ఉన్న 3 మ్యాచ్లలో భారత్ 2 ఓడిపోగా, బుమ్రా లేని రెండింటిలోనూ టీమిండియా విజయం సాధించింది. అయితే బుమ్రా తన బౌలింగ్లో మాత్రం న్యాయం చేశాడు. 5 ఇన్నింగ్స్లో మొత్తం 14 వికెట్లు పడగొట్టాడు. లీడ్స్లో 5, లార్డ్స్లో 4 వికెట్లు తీసినప్పటికీ బ్యాటర్ల వైఫల్యంతో ఓటమి తప్పలేదు. ఇదిలా ఉంటే అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీతో టీమిండియా నూతన టెస్ట్ కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న శుభ్మన్ గిల్ను అజారుద్దీన్ ప్రశంసలతో ముంచెత్తాడు. ఇంగ్లాండ్లో సిరీస్ గెలవడం చాలా కష్టమని, 2007 తర్వాత భారత్కు విజయం దక్కలేదని గుర్తు చేశాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్లు, షమి లేకపోయినప్పటికీ అన్ని సవాళ్లను ఎదుర్కొని గిల్ జట్టును అద్భుతంగా నడిపించి 2-2తో సిరీస్ను డ్రా చేశాడని పేర్కొన్నాడు.